తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. విశాఖలో సంచలనం రేపిన నగ్న వీడియోలు తీశాడు విద్యార్థి అని చెప్పేసి నిన్నైతే మాత్రం ద్వారకా నగర్ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. అదైతే మాత్రం మనం చూడొచ్చు, ఇక్కడే అది జరిగింది. మన వెనకాల ఉన్న ఏదైతే బాయ్స్ హాస్టల్ నుంచి సవేరా లాడ్జ్లో ఉన్నవారికి నగ్న వీడియోలు తీశారని చెప్పేసి నిన్నైతే మాత్రం ఆ అబ్బాయిని అయితే హాస్టల్ బాయ్ని అయితే మాత్రం తీసుకెళ్ళి ఏదైతే సవేరా హోటల్లో ఉన్నవారు తీసుకెళ్ళి కొట్టారని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు కూడా ఈ కథ అయితే వెళ్ళడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది మనం చూడొచ్చు. మనం పక్కన మనం చూస్తుంటే మనకు అందిన సీసీ ఫుటేజ్ వీడియోలోనైతే మాత్రం బాయ్స్ హాస్టల్ అబ్బాయిని అయితే మాత్రం ఎవరో తెలియని వ్యక్తులు ఆ అబ్బాయిని కొట్టడం కూడా మనం చూడొచ్చు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ అబ్బాయిని కొడుతున్నారు. అసలు ఎవరు వారు, అసలు ఎందుకు కొడుతున్నారు అనే దానిపైన అయితే మాత్రం పోలీసులు అయితే ముమ్మర దర్యాప్తు అయితే చేశారు. దాని తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే ఎప్పటి నుంచో అయితే మాత్రం బాయ్స్ హాస్టల్ వాళ్ళకి సవేరా వాళ్ళకి గొడవలు అయితే జరుగుతున్నాయి. ఆ గొడవల్లో భాగంగానే నిన్న ఆ గొడవలు జరిగాయి. దానిపై కేసు అయితే కాంప్రమైజ్ అయ్యని వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ అసలు ఈ మధ్యకాలంలో చూస్తే విశాఖ నగరంలోనైతే మాత్రం ఇటువంటి ఘటనలు అయితే చాలానే చోటు చేసుకుంటున్నాయి. ఉత్తి పుణ్యానికే గొడవలు తెచ్చుకోవడం, యువత అయితే మాత్రం చాలా ఎక్కువగా ఇటువంటి వాటిలో పాలు పంచుకోవడం కూడా మనం చూస్తున్నాం. కానీ నిన్న జరిగిన ఘటన అయితే మాత్రం చాలా అమానుషమనే చెప్పాలి. నిన్న ఏదైతే ఆ హాస్టల్లో అబ్బాయి కరెంటు పోయిన సమయంలో టార్చ్ వేసుకున్నప్పుడు వారు చూసి నువ్వు టార్చ్ వేయలేదు, నగ్న చిత్రాలు తీస్తున్నావని చెప్పేసి వాళ్ళు తీసుకొని వెళ్ళి వారిని కొట్టారని మాత్రం మనకు అందిన సమాచారం. దాని తర్వాత కాదు, అది మేము ఆ విధంగా కొట్టలేదు, మేము మామూలుగా మాకు ఎప్పటి నుంచి ఏదో ఉన్నాయి, దానిపైన మేము గొడవలు ఆడుకున్నాం, కానీ దీనిపైన అయితే మాత్రం ఆ అబ్బాయిని అయితే మేము ఆ విధంగా కొట్టలేదని చెప్పేసి స్టేషన్కి వెళ్ళి వీరు బైండ్ ఓవర్ రాసుకోవడం కూడా మనకి ఇప్పటి వరకు అందిన సమాచారం. కానీ ఇటువంటి ఘటనలు అయితే మాత్రం విశాఖ నగరంలో కోకొల్లలుగా చూసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా చోట్ల చిన్న విషయాలకే మర్డర్లు జరిగిన విషయాలు కూడా మనం చూసాం. దాదాపు ఈ నెల రోజుల్లోనే 3 మర్డర్లు అయితే జరిగాయి. ఇటువంటి ఘటనలు కానీ మళ్ళీ పునరావృతం అయితే అటువంటి పరిస్థితి మళ్ళీ మనం వెలుగు చూడవలసి ఉంటుంది. కానీ ఇటువంటి ఘటనలు అయితే మాత్రం మనం ఎవరు కూడా దీన్ని ప్రోత్సహించకూడదు. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ మార్గంలోకి వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా కఠినంగా అటువంటి విషయాలు ఏమైనా ఉంటే కఠినమైన చట్టాలలో నుంచి తీసుకొని వచ్చి కఠినమైన శిక్షలు పడితే తప్ప ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. నిన్న జరిగిన ఘటన అయితే మాత్రం ఏదైతే అబ్బాయి అయితే నగ్న వీడియో తీయలేదు, దీనికి అసలు సంబంధమే లేదు. అటువంటిది కూడా ఏమైనా ఉంటే ఫుటేజ్ కూడా బయటకు వచ్చి ఇప్పుడు వరకు అయితే ఉండాలి. కానీ ఆ అబ్బాయిని అయితే మాత్రం కొడుతున్న వీడియో అయితే మాత్రం ఏదైతే బయటకు రావడం జరిగింది. అసలు ఆ అబ్బాయిని ఎందుకు కొట్టారు, అసలు కొట్టిన వారు ఎవరు, అబ్బాయి అమ్మాయి ఎవరు అనే దానిపైన కూడా ఇప్పటివరకు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దాన్ని కూడా నిజ నిర్ధారణ కూడా చేయవలసి ఉంటుంది. కానీ అదంతా వదిలేసి ఇప్పుడైతే మాత్రం బయటకు వచ్చింది ఏంటంటే ఆ అబ్బాయికి వీళ్ళు అంటే ఏదైతే హాస్టల్లో ఉన్న హాస్టల్కి ఉన్న వాళ్ళకి ఏదైతే సవేరా లాడ్జ్ వాళ్ళకి ఎప్పుడప్పుడు నుంచి గొడవలు ఉన్నాయి, దానిపైన నేను గొడవ జరుగుతుందని చెప్పి స్టేషన్కి వెళ్ళి వారిద్దరూ బైండ్ ఓవర్ రాసుకొని బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇటువంటి ఘటనలు అయితే మాత్రం విశాఖ నగరంలో ఎప్పుడు జరగకుండా ఇటువంటి జరిగితే మరీ ప్రమాదకరంగా మారే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే ఇటువంటి ఘటనలు ఎప్పుడు జరగకుండా ఉండాలని చెప్పి అందరితో పాటు మనం కోరుకుందాం. మరింత సమాచారానికి సుమన్ టీవీ చూడండి. కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.